దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు, మేలులు కలుగును కాక. ఈరోజు దేవుని వాక్యం, ఈరోజు దేవుని మాట 119వ కీర్తనలోనే 50వ వాక్య భాగం. ఇది చాలా మందికి పరిచయం. ఈ వాక్య భాగం, ఈ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యము, దేవుని మాట మనకు బ్రతుకును అనుకరిస్తుంది. డబ్బు కాదు మనకు బ్రతుకునిచ్చేది, ధనము కాదు బ్రతుకునిచ్చేది. దేవుని వాక్యం రాయబడ్డది, మీరు సిరికినైనను దేవునికైనను మీరు దాసులుగా ఉండండి. మీరు సిరికి లేదా దేవునికి, మీరు ఎవరికో ఒకరికి దాసులుగా ఉండాలి తప్ప ఇద్దరికి దాసులుగా ఉంటున్నామనే భ్రమలో ఉండకండి అని రాయబడ్డది వాక్యం. కనుక నా బాధలలో నాకు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. దేవుని మాట మనకు బ్రతుకుకు ఆధారం అవుతుంది. మనం దేవుని వాక్యంపై ఆధారపడాలి. మీరు ఒకసారి ఒక నిమిషం చాలా గమనించండి. మనకు అన్ని ప్రొవైడ్ చేసేవాడు దేవుడు. అన్నీ ఒక భర్తగా, ఒక భార్యగా మనకు ప్రొవైడ్ చేసిన దేవుడు, అనుకరించాడు. పిల్లల్ని, మనకు ఉద్యోగము, వ్యాపారం, ఒక మంచి లైఫ్, ఒక చక్కటి సంఘం, సహవాసం, ఇవన్నీ దేవుని ద్వారా కలిగినవే. మనకున్న ఫెసిలిటీస్ అన్నీ దేవుని ద్వారా కలిగినవే. అయితే కలిగిన దాని మీద కాదు మనం దృష్టి పెట్టేది. మనం చాలా సింపుల్గా దేవుని నుంచి దూరమైపోతున్నాం. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నదని అనట్లేదు. ఆయన ఇచ్చిన దాన్ని బట్టినే మనం బ్రతుకుతున్నాం అన్నంత భ్రమలో పడిపోతున్నాం. అది లేకుంటే బతకలేం. గమనించారా మీరు? కనుక దేవుని వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. బాధలలో ఆ వాక్యమే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుడు తప్ప నీకు నెమ్మది కలిగించేది ఏదీ లేదు ఈ ప్రపంచంలో. ఒకవేళ తాత్కాలికంగా కొన్ని సందర్భాలలో, కొన్ని పరిస్థితులలో, కొన్ని విషయాలలో మనకు నెమ్మది కలిగి ఉండవచ్చు, కానీ అది పర్మనెంట్ కాదు. నీకు శాశ్వత కాల నెమ్మదిని, నిరీక్షణను, ధైర్యాన్ని, ఆశీర్వాదాన్ని, జీవమును కలిగించేవాడు ఆయన మాత్రమే. ఇదంతా మాకు తెలుసు పాస్టర్ గారు అంటాం. తెలుసడం వేరు, ప్రాక్టికల్గా దాన్ని కలిగి ఉండడం వేరు. మీరు ప్రాక్టికల్గా కలిగి ఉన్నారా? మీరు ఆ వాక్యం ప్రాక్టీస్లో ఉందా? ఉంటే ధన్యులే. లేకుంటే ఈరోజైనా దేవుని వాక్యమే మనకు బ్రతుకని, దేవుని వాక్యమే మనకు ఆధారమని, మిగతాదంతా కూడా ఆయన ద్వారా కలిగినదే అయింది మనం విశ్వసిద్దాం. ఆయన ద్వారా కలిగిన దాన్ని బట్టే మనకు బ్రతుకంటే మనం చాలా డేంజర్ జోన్లో ఉన్నామని అర్థం. కనుక నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. ఎప్పుడు నేను రక్షించబడ్డానని చెప్పడం కాదు, ఈరోజు కూడా ఆ రక్షణానందం కలిగి ఉండాలి. ఈ రోజున చాలామందికి రక్షణానందం లేదు. ఎందుకు రక్షించబడ్డామా అన్న బాధలే ఉన్నాయి. ఎందుకంటే ఇంకా పాపం మనం ఏలుతూనే ఉంది. ఆ పాపమును తొలగించుకోవడానికి పౌలు గారిలాగా, దావీదు గారిలాగా మనము ఇష్టపడతలేము. నీ వాక్యము అనుసరించున్నట్లు దుష్ట మార్గములో నుంచి నా పాదము తొలగించుకొనుచున్నాను. 119వ కీర్తన 101వ వాక్యములో, నీ వాక్యము అనుసరించున్నట్లు దుష్ట మార్గము నుండి నా పాదము తొలగించుకొనుచున్నాను. 50% మన పాపాల పట్ల మనం తప్పించుకోవడానికి లేదా పాపాలు చేయకుండడానికి అవకాశాలు ఉన్నాయి. మిగతా 50% 25వ కీర్తన 15వ వాక్యంలో రాయబడిన రీతిగా, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. ఇక్కడ ఒక డిఫరెంట్ పాపం. ఒక పాపం విషయంలోనేమో నా పాదము తొలగించుకొంచున్నాను అన్నాడు. మరొక పాపం విషయంలోనేమో దేవుడు నా పాదమును వలలో నుంచి విడిపించును. నేను అర్థం చేసుకునేది ఏంటంటే 50% పాపాలను మనం అవాయిడ్ చేసుకోవచ్చు, జయించవచ్చు. మిగతా 50% పాపాల విషయంలో దావీదు గారిలాగా, పౌలు గారిలాగా మనం దేవుని వైపే చూడాలి. నా కనుదృష్టి అనే మాట గమనించండి. 25వ కీర్తనలో 15వ వాక్యం, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది.
ఆ మాట ఎందుకు? నా పాదములను వలలో నుంచి విడిపించును అనే మాట. కనుక మనతో కనుదృష్టి ఎల్లప్పుడూ దేవుని వైపే తిరిగి ఉన్నది. ఎందుకు? మనం గమనించుకోవాలి. పాపాలు క్షమించబడమే ఉత్తమము, ఒప్పుకోవడమే ఉత్తమం తప్ప ఇక మిగతా అన్నీ కూడా అవి తర్వాత విషయాలు అన్నట్టు. ఈ విషయాన్ని గమనించి మనం ప్రభుకు అప్పగించుకుందాం, దేవుని మేలు పొందుదాం. అటు కృపాపురం మనకు అనుగ్రహించును కాక. పరిశుద్ధుడైన తండ్రి, నీ కొందనాలు ఇది నీ వాక్యంకై స్తుతి చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించడం తండ్రి, ఆమేన్.